ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరు మీ కుటుంబస్తులందరూ క్షేమమే కదూ? ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటిదిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 19, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులు మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తి తన జీవితమందు బుద్ధిమంతుడిగా ఉండాలి అనంటే తన పెదవులను అతడు అదుపులో పెట్టుకోవాలి అనేటటువంటి విషయాన్ని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. చాలా మంది తమ మాటలు ఎంతో విస్తారంగా ఉంటాయి. అయితే వాక్యం చెప్తున్నటువంటి మాట, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన మాటలు కొద్దివిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 19, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. వినుటకు వేగురు పడువారుగాను మాట్లాడుటకు నిదానించువారై ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. చాలా మంది వినుటకు ఎంత మాత్రం ఇష్టపడరు గాని మాట్లాడుటకు వారు ఎంతైనా తమ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ఆ కారణాన్ని బట్టి దేవుని వాక్యం చెప్తా ఉంది, విస్తారంగా మాట్లాడేటటువంటి మాటల్లో దోషం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు తాను మాట్లాడినటువంటి విధానాన్ని మనం పరిశీలన చేస్తే, జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 21, ఆది కాండం 50వ అధ్యాయం 21వ వచనంలో, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. చదవబడిన ఈ వాక్య భాగంలో యోసేపు మాట్లాడినటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరితో అనంటే తన సహోదరులతో. ఏ సహోదరులైతే నాడు యోసేపుకు నష్టాన్ని, నాశనాన్ని కలుగు చేసి అమ్మివేశారో, తమ కష్టకాలమందు యోసేపు ఒక ఉన్నత స్థానమందు ఐగుప్తు దేశంలో ఉండగా ఆహారం నిమిత్తం ఆ చోటికి వచ్చినప్పుడు, ఆ తర్వాత కొంతకాలానికి తమ తండ్రిని కూడా పిలిపించి, తండ్రి మృతి చెందిన తర్వాత తిరిగి మరల తన సహోదరులు తన యొద్దకు వచ్చిన తర్వాత సహోదరులు యోసేపును బట్టి వారు ఎంతో భయపడుతూ వచ్చారు. కారణం ఏంటంటే, ఒకప్పుడు వారు యోసేపుకు కీడు తలపెట్టారు. అట్టి వారు యోసేపు నద్దకు వచ్చి వారు భయపడుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యోసేపు వారి ఎడల కఠినముగా మాట్లాడలేదు గాని, బుద్ధిహీనంగా మాట్లాడలేదు గాని, దోషముతో కూడిన మాటలు మాట్లాడలేదు గాని, అతడు ఏ విధముగా వారితో మాట్లాడాడంటే, ఒకటి, వారితో అంటున్నాడు భయపడకండి. రెండోదిగా, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. అంత మాత్రమే కాక ఆదరణతో కూడిన మాటలకి అతను మాట్లాడాడు. అంతేకాక అతడు ప్రీతిగా, అంటే చాలా ఇష్టముగా వారితో మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రతిరోజు మన నోట కొన్ని వేల మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఆ మాటలు మన జీవితానికి అవి మనల్ని బుద్ధిమంతులనుగా కనుపరిచేవిగా ఉండాలి. కానీ మన మాటల వలన మనము దోషమును కలుగు చేసుకునేటటువంటి వారంగా ఉండకూడదు. అందుకని దావీదు గారు సామ్స్ 39 ఫస్ట్ స్టాంజా 39వ కీర్తన మొదటి చరణంలో అతను అంటాడు కదా, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకుంటుని అని చెప్పటం ఇక్కడ మనం గమనించగలం. కొన్ని సందర్భాల్లో మనం దేవుని ఎరుగని వారిని మనము ఎదుర్కొంటూ ఉంటాం. వారితో మనం వ్యర్థముగా మాట్లాడక మన నోటికి మనం చిక్కం ఉంచుకొనుట, అది మనకెంతో మేలు కలుగు చేస్తుంది. ప్రొవర్బ్స్ చాప్టర్ 17 వర్స్ 27 and 28, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27-28 వచనాల్లో ఒక మాటను మనం అక్కడ చూస్తాం. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. అనగా విస్తరించి కాక సరిపడా మాటలు మనం ఎదుటి వారితో మాట్లాడినప్పుడు అట్టి వారు తెలివి కలిగి మాట్లాడేటటువంటి వారు. ఎక్లేషియస్ చాప్టర్ 5 వర్స్ 3, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును
అనగా ఎక్కువ మాట్లాడువారు, విస్తరించి మాట్లాడువారు ఎదుటివారి ఎదుట వారు బుద్ధిహీనులుగా ఉంటారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన మాటలు మనము బుద్ధిమంతులమని, తెలివిగలవారమని, ఆదరించువారమని, ఇష్టపూర్వకంగా మాట్లాడువారమని ఎదుటివారి ఎదుట మనము మంచి సాక్ష్యాన్ని పొంది మన మాటల ద్వారా ప్రభువును మహిమపరిచే వారంగా ఉండినట్లు విన్న నేటి వాక్యం మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు విన్నటువంటి మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మా మాటలు మేము బుద్ధిమంతులమని కనుపరుచుకున్నట్లుగా ఉండాలని, బుద్ధిహీనంగా మేము మాట్లాడకూడదని ఎన్నో విషయాలు మీరు మాకు తెలియపరిచారు. స్తోత్రం. యోసేపు తనకు కీడు కలుగు చేసిన సహోదరులతో ఏ విధంగా మాట్లాడాడో మేమును మా ఎదుటి వారి ఎడల మీ మనసుతో మాట్లాడే పెదవులు మాకు దయచేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. ముందున్న సంవత్సరంలోని కృపాక్షేమలు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకునండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరు పాస్టర్ విలియం బూత్.